మీరు పొద్దుగాల టికెట్ల కాడ మీ టికెట్లకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన అది ఈ తప్పడండి ఈ బంద్ చేయండి ఇది బంద్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ ఏమేం ప్రాబ్లం వస్తాయి రేపు పొద్దుగాల మీరు పోటీ చేయడం కోసం అంటే వాళ్ళ డ్రామాలు ఎక్కుంటే ఒక్క డ్రామా వినిపిస్తాను మీకు దయచేసి వినండి సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంతేందుకు మా అన్న మా పెద్దన్న జానని తీసుకుందాం ఇంకో సోదరుడు అర్జున్ని తీసుకుందాం నేను ఇంకొక ఆయన అనుకోరు సపోజ్ ఒక దొరను అని నేను అనుకోరు ఇక నేను ఒక దొరను వీళ్ళిద్దరు బీసీలు అనుకుందాం అనుకుంటే ఆ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్ రాగానే అప్పటికే జానయ్య గారు అనుకుంటాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయాలి ఈ వర్గాల పేద వర్గాల తరఫున నేను పోటీ చేయాలని ఈయన అనుకుంటాడు వాళ్ళ ఓట్లు అడగలుగున్నాయి అప్పుడు అర్జున్ ఏమనుకుంటాడు ఈసారి నేను కూడా పోటీ చేయాలి ఎట్టి పరిస్థితిలో నేను కూడా ఎన్నికల్లో నిలబడాలని అర్జున్ అనుకుంటాడు ఇక మా ఓట్లు లేవు కదా వీళ్ళే ఉండే ఓట్లు వీళ్ళే ఉండే ఓట్లు మరి మా ఓట్లు లేవు కదా ఏం చేయాలి అంటే మా తాను ఉండేది ఒకటే ఐడియా మా దొరల దగ్గర ఉండేది ఒక ఐడియా ఉంటుంది ఏంది ఒక్కసారి జానయ్య గారిని ఇంటికి పిలుచుకుంటాం ఇంటికి పిలుచుకొని జానయ్య నువ్వు దూసుకోపోలేనున్నా జానయ్య నువ్వు దూసుకోపోలేనున్నా అంటాడు దొరవారు చెప్పిండు కదా ఇంకా నాకేమెదురుంది దొరవారే చెప్తే దూసుకపోవాలి మరి దొరగారి దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయనే తర్వాత కానీ దొర మాట నువ్వు దూసుకపో అని చెప్తాడు దూసుకపో అని నీకు చెప్పి తర్వాత ఈయనను పిలుస్తాడు నేను పంపించినాక పిలిచి నాకేమో నిన్ను చేయాలని ఉంది వాడేమో ఇంటలేడు ఈ మాట చెప్తాడు నాకేమో నిన్ను చేయాలని ఉంది సర్పంచ్ కానీ జానే ఇంటలేడని అర్జున్ చెప్తాడు ఈయన దూసుకపో అని చెప్తాడు అప్పుడు ఏమైతే అప్పటిదాకా కలిసినప్పుడల్లా హలో హలో అనుకునేటువంటి వీళ్ళిద్దరు అమ్మ నువ్వు ఇంతకున్నావు బిడ్డ నేను దొరవారు నన్ను చేస్తా అంటే నువ్వు ఉరుకుతా ఉన్నావు జనంలోకి అని అర్జున్ కక్ష వేసుకుంటాడు మళ్ళొకసారి మళ్ళా జానయ్య గారిని పిలిచి ఛాయ్ తాగిపిస్తాడు ఏం సంగతి ఎట్లా నడుస్తుందంటే అర్జున్ ఎటో చూస్తున్నాను జానయ్య చెప్తాడు చెప్పగానే రా ఎక్కువైపోయింది నేను మొన్న పిలిచి బతిరాడు చెప్పిన ఈసారి జానయ్య చేద్దామంటే ఇంతలేడు అర్జున్ అని మళ్ళా ఈయన చెప్తాడు అమ్మ నువ్వు ఇంత సంగతి మన సంగతి చెప్తా వారికెట్టు నాకెట్టు ఒకటే కదా కలవ పంచాయతీ ఎట్లా ఉంది కదా ఇక చూసుకుంటామని చెప్పి ఇటో 10 మందిని అటో 10 మందిని వేసుకొని ఇక తేల్చుకున్నాం దా అని చెప్పి ఇద్దరికి తాకులాట పెడతాడు పెట్టిన తర్వాత సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుంది రాగానే జానయ్య గారు వస్తాడు వచ్చి దొరా సర్పంచ్ అయితే నేనన్నా కావాలి లేకపోతే నువ్వన్నా కావాలి కానీ వాడు కావద్దని చెప్తాడు ఆ తర్వాత మళ్ళా అర్జున్ వస్తాడు అర్జున్ వచ్చి దొరా జానయ్య సర్పంచ్ అయిపోయాడుగా అయితే నువ్వన్నా కావాలి కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్తాడు ఇద్దరు నుంచి వచ్చిన యాక్సెప్టెన్స్ నాకేం చేద్దామని లేదు కానీ ఏదో మీరు అంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఊహైతేనే చేస్తామని లేకపోతే చేయసుమా మరి పైసలు కూడా ఇప్పుడు నాకు అందుబాటులో లేవని ఎందుకు దొర నా దగ్గర ఉన్నాయి కానీ ఈయన పని చేసి ఆయన పని తెచ్చారు వీళ్ళిద్దరితో సర్పంచ్ అవుతాడు ఇక వీళ్ళని కలవనిస్తోటి ఇక మళ్ళీ అన్న ఇగో ఈ యొక్క ప్రమాదం ఉంటుంది మీ దగ్గర బీసీ సోదరులానే ఇది ఒక ప్రమాదం ఉంటుంది మీది జాగ్రత్త చూసుకోరు ఎప్పుడైతే నువ్వు అడుక్కోవడానికి పోతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది ఏం అడుక్కోవడానికి టికెట్ అడుక్కోవడానికి పోయినప్పటి నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది అడుక్కోవడం నువ్వు కృషి చేసుకొని మంచిగా కచ్చీరు కాడ కూర్చొని ఓట్లు మాయ సీట్లు మాయ కదా మేమెందుకు అడుక్కుంటామని కూర్చుంటే
అప్పుడు దొరవారు నీ దగ్గరకు వస్తాడు. లేకపోతే నువ్వు దొరవారి దగ్గర వాడు స్టార్ట్ చేసావు అనుకో, నీ పని కథ. ఇక ఇదే కథ అవుతుంది ఇప్పటిక. నేను ఇది 2017లో ఏమో ఒక వీడియో తీసి పెట్టిన, ఇట్లుంటది బీసీల కథ ఇట్లుంటుంది అని చెప్పి పాతాల పోసేటప్పుడు ఒక వీడియో తీసి పెట్టినప్పట్లో ఇట్లా ఉంటుంది పరిస్థితి అని. ఇగో ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. ఇక రెండో ప్రమాదం ఏమొస్తుందంటే మీ దగ్గరికి అందరూ ఎవరెవరు పోటీ చేస్తారా అంటే మరి నలుగురం పోటీ చేస్తామంటారు. మరి ఉన్నాయా నీ తానా, ఉన్నాయా పైసలు అంటారు. నా తను 20 వెళ్తే చేతులు అటు ఇటు 20 వెళ్తే సార్ దొరవారికి ఒక్క 20 అయితే నా దగ్గర చదరగలుగుతా అని అంటాడు. నీ తానేమే నా తన 30 అంటాడు. ఇక ఈ దొరవారు ఉంటాడు, ఇంకో దొర ఉంటాడుగా, మీతో కాదురా ఆయన పెట్టుకుంటాడు. తీరా పైసల కానే ఉంటుంది వ్యవహారంగా, ఓట్లని కాదు, ఓన్లీ డబ్బుల కానే. నీతో 20 అతను 30 ఎట్లా ఆయన 100 పెట్టేటట్టున్నాడు అని చెప్తారు అన్నట్టు. అందుకోసమే మీరు ఈ టికెట్ల కాడ ఎంత పెడతారంటే ఎంత అయినా సరే అన్నది. ఎంత పెడతారంటే ఎంత అయినా సరే అన్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుండదేమో. అయితే ఓ తాన ఎంపీ టికెట్కి మీటింగ్ అవుతుంది. మీటింగ్ అవుతుంటే సరే ఇక సర్వే చేస్తే ఎట్లాగో తీన్మార్మల్ అన్న పేరు వస్తుంది. ఈ సర్వే పెరుగుపోవద్దు, పైసలు పెరుగుకోవాలని ప్లాన్ చేసింది. ప్లాన్ చేసి మరి టికెట్ సరే కానీ ఎంతైతే పెడతారు అంటే మరి అవతల వాళ్ళు ఎంత పెడతారట నేను అడిగాను. 50 దాకానంటే నేను 65 పెడతా అని చెప్పాను. 65 అని చెప్పిన. 65 అంటే 65 అని చెప్పి మరి నా ఏడి దేవాలో చెప్తే మరి వాళ్ళు కూడా పట్టుకొని వస్తే సరిపోతుంది కదా, కథం అయిపోతుంది అని చెప్పినాను. అమ్మ ఇదంతా మోసం ఉందిరా మళ్ళా. ఇక మళ్ళీ ఈ 65 పెరిగి రాలే. చక్కగా ఇది ఎట్లయినా ఆగమయ్యేటట్టుందని వెంటనే కరీంనగర్ పరిశీలిస్తే ఉంటుంది. మళ్ళీ కరీంనగర్ మొత్తం వెళ్ళాను. కరీంనగర్ చుట్టూ దింపుకొచ్చి సిరిసిల్ల తీసుకెళ్ళి కామారెడ్డి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు అడిగి పెట్టింది. అంటే ఇన్ని రకాలుగా కుట్రలు ఉంటాయి. చూడండి, మీరు డబ్బు విషయంలో పెడతారా పెట్టరా సెకండరీ బై ఫస్ట్ క్యాండిడేట్గా మీరు చేయాల్సిందేమి ఎంతైనా ప్రస్తు ఏం చెప్పాలి, ఎంతైనా సరే తగ్గేదేలే అని చెప్పారు ప్రస్తు. ఇది రెండో ప్రమాదం. ఇక మూడో ప్రమాదం ఏముంటుందంటే ఓట్ల చీలిక రాజకీయం అనేది ఉంటుంది. ఒకటి ఓట్ల చీలిక రాజకీయం. నీవు వినకుండా మొండిగా నిలబడ్డప్పుడు నీ వాళ్ళకు నీ పాలెలకే ఇంకోళ్ళు తెచ్చిపెడతారా. నీ పాలెలకే తెచ్చి అంత పైసలు లేవన్నా సరే ఏ కాయిదాలు ఎప్పుడైనా పెట్టుకో నేను ఇప్పిస్తాపు అని చెప్పి నీ పాలెను భూమి ఇస్తుంది. నీ పాలెనికి నీకు ఏముంటుంది. ఆ రకంగా మెల్లగా పాలెని తీస్తారు. పాలెని దించి అది కథం చేస్తారు. ఇక ఇంకొక ప్లాన్ ఉంటుందా. ఇప్పుడు నేను ఒక దొరవారినో రెడ్డి గారినో అనుకోరు, నాకు మెల్లగా నీ భూమి మీద కన్ను పడ్డది అనుకో, మెల్లగా నీ పగబడి భూమి నాదే, ఆయనతో తీసుకుంటే బాగుందనే టైంకి ఏం చేస్తారంటే నిలవడకపోయినా సర్పంచ్ ఈసారి అంటారు. మెల్లగా నిలవడకపోయినా ఈసారి నా తానే పోయింది ఏమీ ఉండకపో, నేను ఉండగా పోరా నువ్వు జైపోమంటాడు. నువ్వు ఉన్నావు బాగా కానీ మరి ఎట్లనే అంటే నేనున్నా నువ్వు నామినేషన్ ఈసారి మనం గెలిచి తీరాల్సిందే అని చెప్తాడు. నువ్వు ఉన్నాడంటే మళ్ళా ఎప్పుడైనా వెళ్ళేప్పుడు అట్లా కాదు, తీరా నామినేషన్ చేసే టైంకి ఆడ అంతలో ఇక్కడ తెద్దాం ఆ కాగితాలు తెద్దాం అని చెప్తాడు. నీ భూమి ఆ కాగితాలు తీసుకొచ్చి ఆడ పెట్టంగానే నిన్ను ఎన్నికల్లో ఓడగొడతాడు. నువ్వు భూమి అమ్మక తప్పని, ఎందుకంటే పక్కపండే ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి భూమి ఇస్తుంది. ఇదొక రకమైన కుట్ర. అంటే ఒక ఎన్నిక ద్వారా ఎన్ని రకాలైన కుట్రలు చేస్తూ ఇవన్నీ చేస్తారన్నట్టు. మీరు కూడా
మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి సుమా. నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా టికెట్ ఇస్తా అని అంటే మీ ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ అని అడుగుకోవాలి. మీ ఎన్ని ఉన్నాయి, మీ సార్ ఎన్ని ఉన్నాయి? ఒక ఊర్లో 1000 ఓట్లు ఉంటే 600 ఓట్లు 700 ఓట్లు మా బీసీలు అయితే సార్ మీ ఎన్ని ఉన్నాయి సార్ అని అడగాలి. ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి? మనము వేస్తే విచ్చవేయాలి, లేకపోతే లేదు. మరి ఈ రకంగా స్థానిక ఎన్నికల్లో అన్రిజర్వ్డ్ అని ఒకటి ఉంటుంది. ఇక బీసీకి వచ్చిందా, ఎస్సీకి వచ్చిందా, ఎస్టీకి వచ్చిందా, ఉమెన్ అయిందా, ఆఖరికి ఒక తాను ఏం జరిగింది ఎరికేనా? ఒక తాన జరిగిన చూస్తే ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఎస్టీ రిజర్వ్డ్ అయింది. పాపం ఆ రెడ్డోల పిల్లగాడు పోటీ చేయాలనుకుండు, రిజర్వ్డ్ అయింది. కానీ ఎట్టి పరిస్థితిలో గెలవాలి. అప్పటికప్పుడు పోయి లమ్మడోల పిల్లని పెళ్లి చేసుకొచ్చుకోండు, పోయి చేసుకొని ఎన్నికలు కథం అయిపోయా. ఎన్నికలు అనేది ఎంతటి వాతావరణాన్ని సృష్టిస్తే మీరు చూడండి. ఇట్లా చాలా అయినాయి అవుతూ ఉంటాయి.